హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ అకౌంట్ నుండి పీఎఫ్ డబ్బులు అడ్వాన్స్ పరంగా ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పీఎఫ్ అకౌంట్ నుంచి మనం అడ్వాన్స్ తీసుకోవాలంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో మినిమం 6 మంత్స్ డ్యూటీ చేసి ఉండాలి, లేదా డ్యూటీ చేస్తూ ఉండాలి. అలా ఉంటే మనము పీఎఫ్ ఫామ్ 31 ఉపయోగించి అడ్వాన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అడ్వాన్స్ పీఎఫ్ని అప్లై చేయబోతున్నాను. సో ముందుగా మీ యొక్క యూఏఎన్ నెంబరు యాక్టివేట్ చేసుకొని ఉండాలి. దానికి ప్యాను, బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకొని ఉండాలి. అప్పుడు ఈపీఎఫ్ నుండి అడ్వాన్స్ పీఎఫ్ అయితే అప్లై చేసుకోవచ్చు. చూడండి, ముందుగా ఇలా మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి యూఏఎన్ నెంబరు, దాని తర్వాత పాస్వర్డ్. మీ దగ్గర యూఏఎన్ నెంబర్ ఉండాలి, అలానే పాస్వర్డ్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తాను. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 1 టైం ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మొదట ఇక్కడ 1 టైం ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనము పీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత చూడండి, మనకు ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. హోము, వ్యూ, తర్వాత మేనేజు, అకౌంటు, ఆన్లైన్ సర్వీస్. ఓకే, ముందుగా మీరు ఫస్ట్ టైం పీఎఫ్ అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మేనేజ్ పైన క్లిక్ చేసి ఈపీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంటు మరియు ప్యాను రెండు కూడా మనము లింక్ చేసుకోవాలి. ఇక్కడ కేవైసీ ఆప్షన్ ఉంది కదా, ఈ కేవైసీ మీద క్లిక్ చేసి ప్యాను అలానే బ్యాంకు రెండు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రెండు ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాను. ఇప్పుడు పీఎఫ్ అడ్వాన్స్ నేను అప్లై చేయబోతున్నాను. సో ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్ 31 ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా బ్యాంక్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మీరు లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మీరు లింక్ చేసుకుని ఉన్నారు. ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగిన తర్వాత మనకు ఈ విధంగా ఆప్షన్ ఇక్కడ వస్తుంది. ఓకే, ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్. ఇక్కడ మనము క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ నుంచి మనకు ఓపెన్ అవుతుంది. అలానే మీరు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి మెంబర్ ఐడికి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, ఇది డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. యూఏఎన్ నంబరు, పీఎఫ్ మెంబర్ యొక్క నేము, తర్వాత తన యొక్క ప్యాన్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకే, ప్రస్తుతం లాస్ట్ జాయిన్ అయినటువంటి కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది డేట్ ఆఫ్ జాయినింగ్. ఇప్పుడు మనం పీఎఫ్ అప్లై చేయాలి అంటే సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దీని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే ఫామ్ 31 అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఫామ్ 31 మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని అడుగుతుంది. ఇక్కడ మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. మెంబర్ ఐడి అంటే ఏదైతే కంపెనీలో డ్యూటీ చేస్తూ ఉంటారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఒక పీఎఫ్ మెంబర్ ఐడి ఉంటుంది. యూఏఎన్ నెంబర్ కాదు, యూఏఎన్ నెంబరు ఒకటే ఉంటుంది. మెంబర్ ఐడి అనేవి కంపెనీ మారుతున్న కొద్దీ మారుతూ ఉంటాయి. ఇక్కడ ఒక మెంబర్ ఐడిని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ రీజన్ అయితే చూపించాల్సి ఉంటుంది. సెలెక్ట్ అడ్వాన్స్ పారా. సో ఇక్కడ మనకు చాలా పారాస్ అయితే ఉంటాయి. సో దీంట్లో మీరు సరైన పారాని, అంటే మీరు ఏదైతే పారా అంటే కరెక్ట్ రీజన్ అన్నమాట, ఏ రీజన్ ద్వారా మీరు పీఎఫ్ అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. నేను ఇక్కడ ఒక రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను పూర్తి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఫిల్ చేశాను. సో దాని తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేశాను. ఎంప్లాయీకి సంబంధించిన పూర్తి అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. దాని తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత ఏరియా, పిన్ కోడ్ ఇవన్నీ ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత చూస్ ఫైల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి
బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత బ్యాంక్ పాస్బుక్ క్లియర్గా ఉందా లేదా అని ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దాని యొక్క ఎంబీ ఎంత ఉండాలంటే కేబీ 100 KB నుండి 500 KB లో మధ్యలో ఉండాలి. అది జేపీజీ లేదంటే జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటే సపోర్ట్ చేయదు. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది. దీని మీద ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ఇప్పుడు ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఓటీపీ రావడంలో లేట్ అవుతుంది, కానీ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, కొంచెం చూడండి, ఈ విధంగా మనకు రావాలి. ఎప్పుడు పిఎఫ్ అప్లై చేసినా కూడా ఇలా రావాలి. ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ఈకేవైసీ అప్డేటెడ్ అండ్ పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఈ విధంగా రావాలి. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ మరి ఎక్కడ చూడాలి అంటే ఫస్ట్ మనకు ఉంది కదా ఆన్లైన్ సర్వీస్. ఈ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్ 31 పై కింద మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మీరు అప్లై చేసినటువంటి క్లెయిమ్ యొక్క స్టేటస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు క్లెయిమ్ యొక్క స్టేటస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మార్చి 2కి అయితే 2024 మార్నింగ్ 8 o'clock పిఎఫ్ అప్లై చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము క్లెయిమ్ అప్లై చేసామా లేదా చూసుకోవాలి. దాని తర్వాత ఈ క్లెయిమ్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఫీల్డ్ ఆఫీస్ అంటే పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు మన యొక్క క్లెయిమ్ని అంతా వెరిఫై చేసి ఒక 10 days లేదంటే 15 days వరకు మనకు టైం అనేది పడుతుంది ఈ పిఎఫ్ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్కి రావడానికి. కొన్నిసార్లు మనకు 7 working days లోపే కూడా వస్తాయి, కొన్నిసార్లు లేట్ అవుతుంది 10 days, 15 days, 20 days. కానీ పిఎఫ్ క్లెయిమ్ అనేది మీరు అప్లై చేసిన ప్రాసెస్, మీరు సెలెక్ట్ చేసిన రీజన్ కరెక్ట్ ఉంటే పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరుగుతుంది. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.